వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేదు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. నీట్ 2025 పరీక్షలు అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఒక్క నిమిషం కూడా ఆలస్యమైనా కూడా పరీక్షా కేంద్రాలలోకి అనుమతించరాదని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలోని స్థానిక కలెక్టర్ ఛాంబర్ నుంచి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడితో కలిసి పరీక్షా కేంద్రాల ఏర్పాటుపై సమన్వయ శాఖల అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, తూర్పుగోదావరి జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎటువంటి ఆటంకం లేకుండా నీట్ 2025 ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించాల్సి ఉందన్నారు. మే 4వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ముందుగా పరీక్షా కేంద్రంలోకి రావాలని కోరారు. అందుకు అనుగుణంగా వివిధ శాఖలకు కేటాయించిన నిధులకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. ఈ జూమ్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కేంద్రీయ విద్యాలయ జి విజయలక్ష్మి, అదనపు ఎస్పీ సుబ్బరాజు, ఇతర డివిజన్ మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. Already we had the meeting earlier which was conducted by JC Garu, and he has given clear instructions to all the officers what we are supposed to do. Now this is a follow-up meeting to confirm ourselves that whether we are ready for conducting the meeting on 4th. So that is coming Sunday. So we know that we are going to request the bandobast arrangements to police. I think if everything is ready from police side, సో ప్యాక్వర్స్ కి సంబంధించిన కస్టడీ కూడా మనకి రిక్వైర్మెంట్ ఉంది. తర్వాత ఎగ్జామినేషన్స్ తర్వాత మళ్ళీ మనకు సేఫ్ గా పోస్టల్ డిపార్ట్మెంట్ పంపించేటప్పుడు కూడా ఉంది. అది కూడా ఇంక్లూడ్ అయింది కదా. అండ్ సెకండ్ ఇష్యూ, లాస్ట్ టైం మనం ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసేటప్పుడు మనకి ఏదైతే వాళ్ళ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంటుందో వాళ్ళకి మీరు కొన్ని వైర్లెస్ సెట్స్ ఇచ్చారు. ఇప్పుడు కూడా మీరు నోడల్ ఆఫీసర్, ఇప్పుడు జేసీ గారు నోడల్ ఆఫీసర్ కాబట్టి జేసీ గారికి ఒక వైర్లెస్ సెట్, అట్లానే మనకి ఎగ్జామినేషన్ కండక్టింగ్ వరకు వచ్చేటప్పుడు ఎవరు కోఆర్డినేట్ చేస్తున్నారు? జయలక్ష్మి గారు. If you have one wireless set, if anything, any issue where you need the support of police, you can directly communicate to police. Sure. We do not have such sets, ma'am, available. They'll provide. Police only going to provide 2 PM to 5 PM. లేట్ గా అనేది ఎలా చేయడం జరగటం లేదు అనేది చాలా క్లియర్ గా డిపిఆర్ఓ నుంచి మనకి వెళ్ళాలి.